హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు చూడండి బీడ్ వర్క్కి అవసరమైన అంటే కొత్తగా బీడ్ వర్క్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ముందు బీడ్స్ కోసం అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అంటే ఎలాంటి బీడ్స్ దొరుకుతాయి, ఏ ఏ సైజెస్లో దొరుకుతాయి, మనం బీడ్ వర్క్ నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి ఏంటి అని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిస్తే మనం ఏంటంటే మెటీరియల్ తీసుకునేటప్పుడు మనకి యూజ్ అవుద్ది అనమాట. ఓకేనా. మనం ఏది అల్లుకునేటప్పుడు మనం ఏవి యూజ్ చేయాలంటే ప్లాస్టిక్ బీడ్స్, గ్లాస్ బీడ్స్ అట్లా అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేనైతే మీకు కొన్ని మెటీరియల్ అయితే నా దగ్గర ఉన్నవైతే చూపిస్తానండి. ఇది కూడా మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు బీడ్స్ గురించి అయితే అసలు జీరో నాలెడ్జ్, మనకి ఏమైనా సరే కొంత బీడ్స్ కోసం అయితే చెప్పమని అయితే మెసేజ్ చేశారు. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు పెట్టిన కామెంట్ ప్రతిదానికైతే నేను వీడియో చేస్తాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలంటే అవి కూడా కామెంట్ చేయండి అని. ఓకేనా. దానికోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా. చూడండి, మనకి ఇవి వచ్చేసి 4mm బీడ్స్ అండి. 4mm బీడ్స్, ఇవి గ్లాస్ బీడ్స్ అన్నమాట. చూసారు కదా, ఇవి చాలా వెయిట్లెస్గా ఉంటాయండి. మనకి కొంచెం పెరల్ బీడ్స్ కంటే కమ్ ప్రైస్లోనే దొరుకుతాయి అన్నమాట. అంటే 100 గ్రామ్స్ ఒక 50 రూపీస్ అలా. అన్ని కలర్స్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. చూడండి, ఇది గ్రీన్ కదా, రెడ్, ఇలా అన్నమాట. అన్ని కలర్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. మనకి కొన్ని షాపుల్లో ఇలా ప్యాకెట్ రూపంలో అయితే దొరుకుతాయి. 100 గ్రామ్స్ ఒక్కొక్క దగ్గర పెద్ద ప్యాకెట్స్ కూడా ఉంటాయండి. చూసుకొని మనకి ఆల్ కలర్స్ కూడా ఉంటాయండి. ఇందులో బ్లాక్ కూడా దొరుకుద్ది. ఓకే. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ బీడ్స్. ఓకేనా. ప్లాస్టిక్ బీడ్స్ ఏంటంటే కొన్ని డల్ కలర్స్ వస్తాయి, కొన్ని కలర్ఫుల్ కలర్స్ వస్తాయండి. మనం చూసుకొని ఇక్కడ మనం ఈ గ్లాస్ బీడ్స్ని అలానే మనం ఈ ప్లాస్టిక్ బీడ్స్ని రెండింటిని కలిపి పేర్ చేసుకొని అయితే అల్లుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ గ్లాస్ బీడ్స్ అయితే కొంచెం దారం మనం ఎక్కువ సార్లు తిప్పినా కింద పడినా కొంచెం పగిలే ఛాన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ ప్లాస్టిక్ బీడ్స్ అయితే అలానే ఉంటాయండి. ఓకేనా. ఇక ఇవి వచ్చేసి మనకి క్రిస్టల్ బీడ్స్ అండి. క్రిస్టల్ బీడ్స్లో మనకి ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి, సైజెస్ కూడా. చూడండి, ఇవి వచ్చేసి మనకి 6mm. నేనైతే మల్టీ కలర్ పెట్టాను చూడండి. ఓకేనా. అన్ని కలర్స్ దొరుకుతాయండి, దొరకలేని కలర్ అంటూ ఏమీ ఉండదు. ఓకే. ఇవి వచ్చేసి మల్టీ కలర్ క్రిస్టల్ బీడ్స్. దాని తర్వాత చూడండి పెరల్ బీడ్స్. పెరల్ బీడ్స్ ఇవి 6mm బీడ్స్ అండి. ఇందులో కూడా మనకు ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి ఏంటంటే ఈ గ్లాస్ బీడ్స్, మనకి ప్లాస్టిక్ బీడ్స్ కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. దానికంటే కొంచెం క్రిస్టల్ ఎక్కువ ఉంటుందండి. పెరల్ బీడ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. చూడండి, ఇది అన్నిటికంటే చిన్న సైజు. ఓకే. మనం ఏంటంటే దీన్ని మాల అవి తయారు చేసి మనం వేసుకోవచ్చు నెక్లెస్ మేకింగ్కి. అట్లా ఇవి యూజ్ చేస్తే చాలా మంచి లుక్ ఉంటుంది. ఓకేనా. చూస్తున్నారు కదా, మనకి దీనిలో కూడా రెడ్, వైట్, పింక్ కలర్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. చూడండి, సైజెస్ కూడా ఇది 14 నెంబరు. దీనికంటే మనకి ఏంటంటే 16 నెంబర్ కూడా ఉంటుంది. చూసారా, మనకి ఇది వచ్చేసి ఎంత చిన్న బీడ్ ఉంది, 1mm. ఇది 14mm. ఓకే. మీకు అర్థమవుతుంది కదా. ఇది కొంచెం చూసారు కదా, అసలు కనిపించనే లేదు. ఇంత చిన్న సైజు నుంచి దీనికంటే పెద్ద సైజు వరకు మనకు దొరుకుతాయి. ఓకేనా. వీటితో పాటు మనకి ఇప్పుడు బీడ్స్ గురించి అయితే చెప్పాను కదా, వీటితో మనకు చూడండి ఒరిజినల్ క్రిస్టల్స్ కూడా దొరుకుతాయండి. ఇవైతే ప్యూరు మనం బ్రాస్లెట్ మేకింగ్లో ఇంకా మాల మేకింగ్లో యూజ్ చేయొచ్చు. ఇవెలా మాల రూపంలో దొరుకుతాయి అన్నమాట. ఈచ్ వన్ 25 రూపీస్, 30 రూపీస్ అట్లా ఉంటుంది. ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయండి. చూడండి, అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. క్రిస్టల్ బీడ్స్ తర్వాత చూడండి, ఇవి వచ్చేసి మనకి షుగర్ బీడ్స్. మనకి గోల్డ్ కలర్లో అవైలబుల్ ఉంటాయి కదండి అవి. ఓకే. మనం ఏంటంటే బ్రాస్లెట్ మేకింగ్లో ఇట్లా ఏంటంటే ఇవి యూజ్ చేయడానికి అయితే ఈజీగా అవుద్ది. వాటితో పాటు మనకి ఇంకా 4mm. చూడండి, ఇది 4mm, ఇది వచ్చేసి 2mm అనుకుంటా. ఇది వచ్చేసి 2mm అండి. ఇవి కూడా మనం మేక్ చేసుకోవచ్చు, మధ్యలో యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
మనకి ఈ బీడ్స్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దీనికి కొన్ని లటకన్స్ అవి కూడా ఉండాలన్నమాట. వాటి కోసం మనం చూడండి, మీకైతే నేను కొన్ని చూపిస్తుంటాను చూడండి. ఇది వచ్చేసి ఒక టైప్ లటకను, దీనిలో కూడా కలర్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయండి. నేను నా దగ్గర ఉన్న వరకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్, ఇంకా చూసారు కదా ఇదొకటి, ఇంకా లీవ్స్ గ్రీన్ కలర్ ఉందండి, అట్లనే మనకి రెడ్ కలర్ ఉంది, పింక్ కలర్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఓకేనా, ఇవి వీటితో పాటు చూడండి మనకి ఇది మనకి ఏంటంటే జూమర్ అట్లా మేక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి, మనమైతే చూసుకొని తీసుకోవాలి. చూడండి హార్ట్ షేప్ కూడా ఉంటాయి. హార్ట్ షేప్ మనం యూజ్ చేసామంటే మనకు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, నేను హార్ట్ షేప్ యూజ్ చేసి వెల్కమ్ గేట్ అల్లాను, చాలా బాగుంటుందండి పెరల్ బీడ్స్తో. చూడండి ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇంతవరకు చూపించిన ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏంటంటే మనకి 100 గ్రామ్స్ 25 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలా దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఈచ్ వన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అట్లా దొరుకుద్దండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇవి లటకన్స్ అండి మనం హ్యాంగ్ చేసుకోవటానికి. ఇంకా బీడ్స్ ఈ లటకన్స్తో పాటు మధ్యలో మనం చూడండి పైప్, ఇది చూసారు కదా, ఇవి కూడా అన్ని కలర్స్లో దొరుకుతాయి అన్నమాట. వీటిని కూడా మనం మధ్యలో యూజ్ చేస్తే మనకి మంచి లుక్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉన్న వీడియోస్ చూసారనుకోండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట, ఏవి ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలని. చూడండి ఇది ఒక ఫ్లవర్ టైప్ అనమాట, అంటే మనం ఒకటి 1 by 1 ఇలా అంటే వేరు కలర్స్లో తీసుకొని ఇలా 1 by 1 పేర్ చేసుకున్నామంటే మనకి ఇలా మంచి ఒక ఫ్లవర్లా అయితే మేక్ అవుద్దండి. ఇది కూడా అన్ని కలర్లలో దొరుకుద్ది. చూడండి బ్లూ నా దగ్గర ఉన్న వరకు చూపిస్తున్నాను, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్, చూసారు కదండి ఇన్ని కలర్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది ఈ ఫ్లవరేనండి, ఇవన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం వీటన్నింటినీ కలిపి అల్లుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఉన్నాయి కదా బీడ్స్, ఓకే ఇవంతా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రకాల బీడ్స్ దొరుకుతాయి ఇవి అనుకున్నాం. ఇవి చూడండి వీటితో పాటు మనం ఈ డ్రాప్ షేప్ బీడ్స్ కూడా యూజ్ చేస్తాం. ఇది కూడా మల్టీ కలర్లో దొరుకుతాయండి. చూడండి మల్టీ కలర్లో అయితే దొరకవు, సపరేట్గానే దొరుకుతాయి. నేనైతే మల్టీ కలర్లో అలా వేసాను. చూడండి మనకి ఇక్కడ ఇలా హార్ట్ షేప్ ఉంటుంది కదా, ఈ హార్ట్ షేప్లో ఉన్న ఖాళీని మనం ఫిల్ చేసుకోవడానికి కూడా ఈ డ్రాప్ షేప్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే చూడండి ఇలా మనం ఒక దారంకి అయితే దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఓకే, దీంతో పాటు మరి ఇవన్నీ అల్లుకోవడానికంటూ ఒక దారం సపోర్ట్ అయితే ఉండాలి కదండి, దానికోసం అయితే చూడండి దారం ప్లాస్టిక్ ఫిషింగ్ వైర్ అంటారు కదండి, ఇది కూడా మనకి ఏంటంటే నెంబర్స్ వైజ్ దొరుకుద్ది. అంటే మనకి చూడండి ఇలా పెద్ద బీడ్స్ ఉన్నాయి కదా, పెద్ద బీడ్స్ కోసం ఏంటంటే 90 నెంబర్ అలా తీసుకోవాలి. నార్మల్ అంటికి 70, 50 ఇవేంటంటే మనం షాప్లో తీసుకునేటప్పుడు వాళ్ళే ఇస్తారండి, మనకు అంత ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. ఓకేనా, ఇలా వీటితో పాటు బీడ్స్కి అనుకూలంగా మార్చుకోవటానికి చూడండి ఇలా నీడిల్స్ కూడా మనకి వేరు సైజెస్లో అయితే అవసరం అవుతూ ఉంటాయి. చూడండి అందుకే నేను నెంబర్స్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, కానీ చూస్తున్నారు కదా ఇలా వేరు చిన్నవి పెద్దవి అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనకి దారం కట్ చేసుకోవటానికి సిజర్స్, మధ్యలో మనం ఏమైనా సరే మనకి యాపిల్ వాల్ హ్యాంగింగ్ అలా మేక్ చేసుకునేటప్పుడు అయితే లీవ్స్ అవసరం అయ్యాయి కదండి, ఇలా లీవ్స్ ఇవి కూడా సింగిల్ దొరుకుతాయండి. ఓకే, ఈ లీవ్స్ ఇలా వీటన్నింటినీ ఉపయోగించి అయితే మనం చాలా ఐటమ్స్ని అయితే మేక్ చేసుకోవచ్చు. చూడండి మనం వాల్ హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇలా పైప్స్ దొరుకుతాయి, అట్లనే మనం ప్యారెట్ జూమర్ అవి అలా చేసుకునేటప్పుడు చూడండి మనకి ఇక్కడ చూడండి రింగులు డిఫరెంట్ సైజ్ అయితే దొరుకుతాయండి. మీకు అర్థమవటం కోసం ఇలా 1 by 1 అయితే పెట్టాను. నా దగ్గర అయితే మనకి ఇలా చిన్న సైజు నుంచి, అంటే ఇది బ్యాంగిల్ సైజ్ అనుకోండి, ఇలా బ్యాంగిల్ సైజ్ నుంచి ఇలా 12వ నెంబర్ రింగ్ వరకు అయితే ఉన్నాయి. 12, ఇది వచ్చేసి 10 అండి ప్యారెట్ జూమర్ చేయటం కోసం. ఓకేనా, అట్లానే మనకి ఇలా హార్ట్ షేప్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే చూడండి ఇది వచ్చేసి 10వ నెంబర్ రింగ్ అనమాట. ఇదండి, దీంతో పాటు మనకి చూడండి ఊన్ కూడా అప్పుడప్పుడు అవసరం అవుతుంటాయి కదా, ఊన్ కూడా మనకి మల్టీ కలర్ ఇలా దొరుకుద్ది.
అట్లనే మనకి సపరేట్గా ఎలా అయితే ఉండదండి. ఇది వచ్చేసి షైనీ, ఇది వచ్చేసి నార్మల్ అనమాట. ఇలా వేరు దొరుకుతాయి. దీంతో పాటు మనకి చూడండి ఇది జిప్పు, మనం పర్స్ అల్లుకునేటప్పుడు దీన్ని కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయి. దీనికంటే కూడా చాలా ఉంటాయండి. నా దగ్గర ఉన్న వరకు అయితే చూపించాను. మీకు ఇందులో ఇంకే డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, పక్కా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.